తీసుకుని చదివిస్తుంది మా తల్లి భువనేశ్వరి అమ్మ. నాకు అక్క చెల్లెలు లేరు, అన్న తమ్ముడు లేరు, కానీ నాకు 60 లక్షల మంది కుటుంబ సభ్యులు ఉన్నారు. అక్క చెల్లెలు ఉన్నారు, అన్న తమ్ముడులు ఉన్నారు. గత 5 సంవత్సరాలుగా మన పైన అనేక కేసులు పెట్టింది ప్రభుత్వం. నా పైన 22 కేసులు పెట్టింది ప్రభుత్వం. నా పైన అటెంప్ట్ మర్డర్ పెట్టింది ప్రభుత్వం. నా పైన ఏకంగా ఎస్సీ ఎస్టీ కేసు కూడా పెట్టింది ఈ ప్రభుత్వం. కానీ నేను భయపడానా? ఈ సభాముఖంగా జగన్ చెప్తున్నా, బాములకే భయపడిన కుటుంబం మాది, నువ్వు పెట్టే చిల్లర కేసుకి నేను భయపడతానా అని. ఇక్కడున్న కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నా, ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో, ఏ వైకాపా కార్యకర్తలైతే చట్టాన్ని చుట్టంగా మార్చుకుని మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఈ ఎర్ర బుక్ లో ఉన్నాయి. ఈ ఎర్ర బుక్ చూస్తే వైకాపా నాయకులు కూర్చోబడుతుంది. అందుకే ఇప్పుడు ఏకంగా ఈ ఎర్ర బుక్ పైన కూడా కేసు వేశారండి. కోర్టుకు వెళ్లారు. లోకేష్ ఊరూరు ఎర్ర బుక్ చూపిస్తున్నాడు, లోకేష్ ని అరెస్ట్ చేయాలి, నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయమన్నారు. అయా జగన్, నేను ఇక్కడనే ఉన్నా, భీమిలిలోనే ఉన్నా. నేనేమైనా తప్పు చేసుంటే ప్రజలకి చూపించు, నన్ను అరెస్ట్ చేయి. నిప్పులాగా బతికిన వ్యక్తి, ఏనాడు నేను తప్పు చేయని వ్యక్తి, దమ్ము ధైర్యంతో అందుకే నేను తిరుగుతున్నా. నీలాగా దొంగచాటుగా పరదాలు కట్టుకుని తిరిగే అలవాటు నాకు లేదు. మొన్న మనం చూసాం, అర్ధరాత్రి వచ్చి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. 15 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా పనిచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అహర్నిశలు ప్రజలకి సేవలు అందించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తిని చూసి భయపడి పెరుకోడులాగా అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. ముందల 3,000 కోట్ల రూపాయలు అవినీతి అన్నారు. దాని తర్వాత 270 కోట్ల రూపాయలు అవినీతి అన్నారు. ఇప్పుడు 27 కోట్ల రూపాయలు అవినీతి అంటున్నారు. చూడండి, ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని ఎలా 53 రోజులు బంధించారు. రేపు పొరపాటున ఈ సైకో జగన్ ని గెలిపిస్తే మన పరిస్థితి కూడా అలానే ఉండిపోతుంది. ప్రజల్ని కూడా తీసుకెళ్లి జైల్లో పెడతాడు. ఇప్పటికే ఒక ట్వీట్ పెట్టినా, ఒక పోస్ట్ పెట్టినా, వాట్సాప్ ఫార్వర్డ్ చేసినా ఏకంగా ప్రజలకు జైలు పంపిస్తుంది ఈ ప్రభుత్వం. ఆనాడు బాబు గారిని జైలుకు పంపిస్తూ మెజిస్ట్రేట్ గారు జడ్జిమెంట్ ఇస్తే నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న. ఆనాడు ఆయన ఒకటే విషయం చెప్పాడు, లోకేష్ నీకు ఒక అన్నగా నేను నిలబడతా, ముందలకెళ్ళు, ఎప్పుడు కావాలంటే పిలు, ఒక అన్నలాగా నేను స్పందిస్తానని ఆనాడు హామీ ఇచ్చిన వ్యక్తి పవన్ అన్న. ఆయన ఏకంగా ప్రత్యేక విమానంలో ఆంధ్ర రాష్ట్రానికి రావాలనుకుంటే ఇబ్బంది పెట్టింది ప్రభుత్వం. రోడ్డు మార్గంలో రావాలంటే బార్డర్లో దాదాపు 3 గంటల సేపు ఆయన ఆపేశారు. అందుకే ఆనాడు ఆయన నిర్ణయించుకున్నాడు, తెలుగుదేశం జనసేన కలిసి ఈ సైకోని తరిమి కొట్టాలని. ఇక్కడున్న జన సైనికులకి, పసుపు సైన్యానికి నేను పిలిపిస్తున్నా, మనందరం అప్రమత్తంగా ఉండాలా. మన మధ్య చిచ్చు పెట్టడానికి ఈ పేటీఎం బ్యాచ్ కి 5 రూపాయలు ఇస్తే ఏమైనా చేస్తారు. వాళ్ళ మధ్యన పోస్టులు పెడుతున్నారు. జన సైనికుల పేరుతో పసుపు సైన్యాన్ని తిడుతూ పోస్ట్ పెడతారు, పసుపు సైన్యం పేరుతో జన సైనికులను తిడుతూ పోస్టులు పెడతారు. అంటే మన మధ్యన గొడవలు సృష్టించి ఏకంగా ఈ ఉప్మా పార్టీ గెలిచేదానికి ప్రయత్నిస్తుంది. మన తమ్ముడు చెప్పాడు, ఉప్మా పార్టీ అలా గెలిచేదానికి ప్రయత్నిస్తుంది. సో అందరూ అప్రమత్తంగా ఉండాలా, కలిసికట్టుగా పోరాడి ఈ సైకో ప్రభుత్వాన్ని గద్దె దింపాలని ఈ సభాముఖంగా కోరుతున్నా. ఇంకా ఈ శంకర